ఇదే చివరి అవకాశం. ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని త్వరలోనే తేల్చండి. లేదంటే కోర్టు ధిక్కరణగానే పరిగణిస్తామట. తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు సూచనట. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదాట. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసిందట. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసన సభాపతి తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిన్, జస్టిస్ సంజయ్ కరోల్ కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణ ప్రారంభం కాగానే ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్ తన వాదనలు వినిపించారట. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తనకు 3 వారాల సమయం కావాలని సింఘ్వి అభ్యర్థించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడువు పొడిగించాలని కోరారు. అనంతరం ధర్మాసనం కేసు తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిర్ణీత గడువు తర్వాత కూడా స్పీకర్ తన నిర్ణయం ప్రకటించని పక్షాన దానిని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తేల్చాలని స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని, ఆ పిటిషన్లపై విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించిందట. మరి ఈ 3 వారాల తర్వాత తేలుస్తారా లేదా, ఇక మరి దీన్ని కొనసాగించే పరమం ఉంటుందా? కొనసాగించే పరమం ఏం లేదు. కోర్టు ధిక్కరణ తీసుకుందంటే ఇక కోర్టే వాళ్ళ మీద అనర్హత వేటు వేసే పరిస్థితి. కోర్టుగా అనర్హత వేటు ఒక్కసారి పడిందంటే ఇక వాళ్ళకి కథం. ఇక మళ్ళీ పోటీ చేసే పరిస్థితి ఉండదు. ఏముంటుంది? పోటీ చేయకపోతే ఏముంటుంది? కొడుకునో కోడలనో అన్ననో తమ్ముడినో భార్యనో ఎవరో ఒకరిని నిలబెట్టి గెలిపిస్తారు. ఇక పెత్తనం వీళ్ళు చెలాయిస్తారు, అంతే.